సరికి నడవలేదా నువ్వు నాయన అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? గోడలకు రంగులు వేసుకునేవాడు వాడి ప్రాబ్లం ఏదైతే మనకు తెలుసు సార్. వీటి ప్రాబ్లం నాకు తెలియడం చాలా అవసరం. ఇదే నా ప్రాబ్లం. దీన్ని నేను ప్రేమించలేను. నీ స్టోరీ ఏంటో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. వద్దురా బాబు, మన దగ్గర అంత టైం లేదు. ఒక 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చెప్పరా నీకు దండం పెడతా. హలో 1 సెకండ్ సార్, మీకే ఫోన్ శరీర్ దగ్గర నుంచి. అయితే ఏంటి? ఇంపార్టెంట్ కేసు డీల్ చేస్తున్నాను చెప్పు. నువ్వు చెప్పరా? చెప్పడం ఎందుకు, చూపిస్తా. జని అయినా లైఫ్ లాంగ్ ప్రేమించడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? సార్ మన దగ్గర 10 మర్డర్ కేసులు, 6 దొంగతనం కేసులు, 5 కిడ్నాప్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. అవన్నీ వదిలేసి వీడి లవ్ స్టోరీ మనకు అవసరమా సార్? అరే వాటన్నిటికన్నా ఇది చాలా అవసరం రా. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. అయ్యో బాబు, మీరు ఎంత మంచివారు. ఇదో ఇలా ప్రతి దానికి ఎక్సైట్మెంట్. డ్రైవర్స్ లైసెన్స్ వచ్చిన ఎక్సైట్మెంట్, సోషల్ సెక్యూరిటీ వచ్చిన ఎక్సైట్మెంట్, అరే ఆఖరి ఇంటికి మెయిల్ వచ్చినా కూడా ఎక్సైట్మెంట్. దీన్ని లైఫ్ లాంగ్ ఎలా సార్ ప్రేమించేది? గోడలకు రంగులు వేసుకునేవాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ దొరకడమే ఎక్కువ, మళ్ళీ నీకు షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ ఒకటి కావాలా? అవి రంగులు కావు, గ్రాఫిటీ. ఏమిటి? ఏమిటి కాదు, గ్రాఫిటీ. అయినా గ్రాఫిటీ వేసుకునే వాడితో లైఫ్ లాంగ్ ఏం చేస్తావు? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అరే నీకేమైనా అర్థమైందా? నాకు క్లియర్గా అర్థమైంది సార్. వీడికేమో గ్రాఫిటీ అంటే ఇష్టం, ఈ అమ్మాయికి ఏమో కాఫీ టీ అంటే ఇష్టం. అందుకే ఒక్కడు కాదు. అవతల నాకు చాలా కేసులు ఉన్నాయరా. ఈ ఒక్క లైఫే కదరా ప్రేమించరా బాబు. ఇలాంటి మెంటల్ గా మీ లైఫ్ లాంగ్ ప్రేమించడం మనిషి వల్ల కాదు, మిషన్ వల్లే అవుతుంది. నువ్వెవడరా బాబు? ఆ డ్రెస్ ఏంటి, ఆ నడకేంటి? I'm Chitti, the robo, imported from Tamil Nadu. తమిళ్ రోబోనా? అరే నీ సినిమా రిలీజ్ చేసినందుకే డిమాండ్లో పెద్ద కాంట్రవర్సీ. ఇంకా డైరెక్ట్గా నువ్వే వచ్చావంటే పెద్ద గొడవలు అయిపోతాయి. నువ్వు వెళ్ళరా బాబు, నీకు దండం పెట్టా. I'm robo, speed 1 terahertz, memory 1 zettabyte. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే బ్యాటరీ ఛార్జ్ అయిపోయే వరకు ఎగ్జిట్ ఉండదు. నువ్వు రోబో అయితే తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఉన్నావేంట్రా? ఇదే నా ఒరిజినల్ కలర్.
సినిమాలో కలర్ మార్చేశారు. జెనీ, హౌ ఆర్ యూ? ఏంటి నీ ప్రాబ్లం? చూడు చిట్టి, నేనేమో ఇతన్ని ప్రేమించాను, కానీ వీడు నన్ను కొంతకాలమే ప్రేమిస్తాడంట, తర్వాత విడిపోదామంటున్నాడు. నాకేమో లైఫ్ లాంగ్ లవ్ కావాలి. అట్లీస్ట్ నువ్వైనా ఏదో ఒకటి చేయి చిట్టి. డోంట్ వరీ జెనీ, నేను వీడు నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమించేలా ప్రోగ్రామ్ చేస్తా. చిట్టి, you're the man. No, you the Rob. I'm not the man, I'm the machine. మ్యానో మిషనో మట్టిగడ్డో ఏదో ఒకటి లేరా బాబు, ముందు వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయి. వీడిని ఒక్కసారి గట్టిగా పట్టుకోండి. జెనీ, ఇంకో 10 minutes లో ప్రోగ్రామ్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వీడు నిన్ను లైఫ్ లాంగ్ వదిలిపెట్టాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక రోబో వచ్చి నన్ను ప్రోగ్రామ్ చేయడం ఏంటి? నువ్వు వాడి మీద గ్రాఫిటీ కొడితే వాడు కలర్ఫుల్ రోబో అవుతాడు తప్ప ఏం ఉపయోగం ఉండదు. గ్రాఫిటీ బొక్క లైట్ తీసుకో. వద్దులేరా బాబు, వాడి మీద కొట్టుకో. ఈ ఆటగాన్ని అడగంటే మగాడే లేడా? ఎవరు బాబు మీరు? ఏదో పెళ్లికి వచ్చినట్టు తయారై వచ్చారు. ఒక్క మగాడు సింహ. ఒక్క మగాడ సింహాన రెండింటిలో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని చెప్పావు. ఒక్క మగాడు కలిసి రాలేదు, సింహానే కన్ఫర్మ్ చేసుకో. అయ్యో బాబోయ్, నేను సింహాన్ని చూశాను. నువ్వు ఈ సినిమా నీకోసం రాలేదు, నా కోసం వచ్చాడు. ఈ రోబో గడ్ వేసేవాడే. మనుషులు మెషిన్లతోనే చేస్తా ఉంటే మళ్ళీ సింహాలు పుల్లేంటి బాబు? నువ్వెవరు తల్లి? ఊళ్ళో ఉన్న నగలన్నీ నీ దగ్గరే ఉన్నట్టున్నాయి. కొన్నమేనా కొట్టుకొచ్చేసినా? ఏమో నాకేం తెలుసు, మా ఆయన్నే అడగండి. ఇంతకీ ఏం చేస్తాడేంటి మీ ఆయన? వ్యవసాయం. వ్యవసాయమా? ఏం పండిస్తాడు? జీవితాన్ని పండిస్తుంటారు. బాబు చరణ్, నేను కూడా సేమ్ టు సేమ్ నీలాగే ఆలోచించేదాన్ని. పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి వాడితో కొంతకాలమే ప్రేమించుకుందాం, తర్వాత విడిపోదామని చెప్పేదాన్ని. ఆవేశపడదు బాబు, ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే 100 పెళ్లి చూపులు అయ్యాయి కానీ పెళ్లి కాలేదు. జీవితం పెళ్లి చూపులతోనే మిగిలిపోకూడదని ఇదిగో ఈ సింహాన్ని కట్టుకున్నాను. పెళ్ళైన మొదటి రోజు నుంచి ఒక నన్ను తప్ప కనిపించిన ప్రతి వాడిని ఇదిగో ఈ డిజైనర్ గొడ్డలతోటి నరికి చంపుతున్నాడు. నా మాట విని ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ సెట్ అయిపో. వామ్మో, ఏందిరా ఈ టార్చరు? వద్దు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. మాడిపోవడానికి నేను మనిషిని కాను, రోబోని. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. డైలాగ్ బాగుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడితే వర్కౌట్ కాదు బాబు. వాడి బర్త్డే ఎప్పుడో వాడికే తెలియదు, వాడు రోబో. అయినా నువ్వు అరిచే అరుపులకు చెవులు పోతున్నాయి, మళ్ళీ చెవులు మాత్రమే పనిచేయాలని ఏదో కండిషన్స్ ఒకటి.
వీటిని ఇప్పుడు మనం అరెస్ట్ చేయాలా? మనిషిని చంపితేనే దిక్కులేదు, మెషిన్ చంపిన ఏ వరకు చెప్తాను సార్. నాకు లైఫ్ ఇచ్చి నువ్వు లైఫ్ లెస్ అయిపోయావా? అరే ఇప్పుడు ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది? ఏంటి సార్ సాల్వ్ అయ్యేది? వీడికేమో హార్ట్ లేదు, వీడికేమో దిమాగ్ లేదు, వీడికేమో అసలు విషయమే లేదు. నా మాట విని ఈ లవ్ స్టోరీ వదిలేసి ఏదైనా క్రైమ్ స్టోరీ చూస్తుందాం పదండి సార్. వీడి స్టోరీ సాల్వ్ కానిదే నేను ఇక్కడి నుంచి కదలను. ఇది సాల్వ్ కావాలంటే రోబోలు సినిమాల వల్ల ఏమీ కాదు సార్, ఆ దేవుడు దిగి రావాల్సిందే. మీరెవరు బాబు? ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలని అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటి ఈ దేవుడా? దేవుడైతే పిలవగానే వచ్చేస్తాడా? ఆడ దేవుడైతే నువ్వెవడరా? దిగానువా? ఏం దేవుని కాదురా బాబు, ఏం జస్ట్ కలేజా ఉన్న మహేష్ బాబు అంతే. ఇదిగో ప్రసాదాల కోసం కకృతి పడి దాన్ని దేవుని చేసి దుబ్బాడు. దేవుడు నేను దేవుడిని ఎప్పుడు చెప్పుకోడు, మనమే గుర్తించాలి. నువ్వు దేవుడు అయితే నేనెవరిని? నువ్వు ఆగు బాబాయ్, 30 years ఇండస్ట్రీలో నువ్వు ఉండగా నేను దేవుడిని ఏంటి, నేనే దేవుడిని అయితే ఇదిగో ఈడలా ఎందుకు పడి ఉంటాడు, లేచి ఉంచాలి కదా. ఏదో బ్యాటరీ అయితే కింద పడిపోయాడు, ఇప్పుడు రీఛార్జ్ అయ్యి లేచి ఉంటున్నాడు, దానికే నాకు దేవుని చేస్తారా? అది తొక్కల సాంగ్ ఒకటి. నేను నరికేసిన వాడు మళ్ళీ లేచి నించోవడమా? వీల్లేదు. ఈసారి గొడ్డలతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇందాక నుంచి ఆ దొంగ చూపులు చూడకపోతే ఆ కంటి చూపేది ఇందాకడే చూడొచ్చు కదరా బాబు. చల్లగా చూసినా చావుని చూసినా దేవుడే చూడాలి, ఎవడు పడితే వాడు చూడకూడదు. నువ్వు ఆపరా బాబు, ఆ సంగతి నీకు తెలియదు. ఆడి గారి కాలిందంటే నిన్ను నన్ను కలిపేదా? ఓం నమః శివాయ. ఇంకా ఆలోచిస్తావు ఏంటి బాబాయ్? ఈ దేవుడి సాక్షిగా ఏసే ఈ రోబో గండి. నేను నిజంగా దేవుణ్ణి నమ్మితే ఈ నేసే ఆ నేసే అని కాదు, వాళ్ళ లవ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కోరుకోవాలి. జెనీ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నిన్ను జీవితాంతం ప్రేమిస్తాను జెనీ. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యూ. సామే, వాళ్ళ ప్రేమ గెలవాలని సంకల్పించావు, జరిగిపోయింది. నేను సంకల్పించి తొప్పించుకున్నందుకు కాదు, ఆ రోబో గారి ప్రోగ్రామ్ యాక్టివేట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిపోయారు. నన్ను దేవుణ్ణి చేయమాటండా బాబు. ఏదో ఒకటిలేరా, మొత్తానికి వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. నాకు లైఫ్ లాంగ్ లవ్ దొరికేసింది. అనగనగనగ